కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నిజంగానే ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. బయట తినాలంటే భయం, ఇంట్లో వండుకోవాలంటే టైం ఉండటం లేదు. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితం మధ్యలో ప్రకృతి ఇచ్చిన అసలైన ఆహారంతో రోజు మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక ప్రత్యేకమైన ఆలోచన పుట్టింది. అదే మిల్లెట్ డబ్బావాలా. డబ్బావాలా అనే పదం వినగానే మనకు ముందుగా ముంబై డబ్బావాలా వ్యవస్థే గుర్తొస్తుంది. అదే స్ఫూర్తితో రూపుదిద్దుకున్న కొత్త కాన్సెప్టే ఈ మిల్లెట్ డబ్బావాలా. మిల్లెట్ ఆహారం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే. కానీ ఈ బిజీ జీవితంలో మిల్లెట్లతో రుచికరమైన పోషకమైన వంటలు చేసి లంచ్ బాక్స్ను ఆఫీస్కు తీసుకెళ్లడం చాలామందికి కష్టంగా మారింది. అలాంటి వారి కోసమే మేమున్నామని చెబుతున్నారు ఉమెన్ ఎనర్జీ అండ్ ఓజీ న్యాచురల్స్ వ్యవస్థాపకురాలు దీప్తి మాడుగుల గారు. ఆమె ఆధ్వర్యంలో భారతదేశంలోనే తొలి 100% మిల్లెట్ లంచ్ బాక్స్ సర్వీస్గా మిల్లెట్ డబ్బావాలా అనే వినూత్నమైన కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టారు. అయితే ఈ ఆలోచన ఎలా మొదలైంది, ఎప్పుడు ప్రారంభించారు, వీటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేను 2012 నుంచి కూడా ఆంటర్ప్రినర్ని. ప్రకృతి వ్యవసాయం పట్ల ఇష్టంతో నేను వ్యవసాయ వృత్తిలో అంటే అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్ బీఎస్సీ చేస్తూ నా కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నుంచి ప్రకృతితోనే ఉన్నా, ఇప్పుడు కూడా ప్రకృతితోనే ఉన్నాను. ఉమెన్ ఎనర్జీ టు మిల్లెట్ డబ్బావాలా అని నేను అనుకోను. ఎవ్రీథింగ్ ఈజ్ అలైన్డ్. స్త్రీ అయినా ప్రకృతి అయినా ఒకటే అని బిలీవ్ చేసే వ్యక్తిని కాబట్టి స్త్రీలకు చేస్తున్న వృత్తి ప్రవృత్తులు నేను హెల్ప్ చేయడము, ఆంటర్ప్రినర్షిప్. టుడే మిల్లెట్ డబ్బావాలా అనేది నా వన్ ఆఫ్ ద ఫుడ్ స్టార్టప్లో ఒక జర్నీ కనుక రెండు నేను ఒకే విధంగా చూస్తాను. చాలా మంది ఉమెన్కి మేము ఇండస్ట్రీస్ పెట్టేయడము, ఇంక్యుబేషన్ చేయడము, ఆంటర్ప్రినర్షిప్ సపోర్ట్ చేస్తాము. అట్లాగే ఇప్పుడు మా సొంత కంపెనీ ఏదైతే ఒకప్పుడు ఆర్గానిక్ గంప, ఇప్పుడు ఓజీ న్యాచురల్ ఫుడ్స్, ఆ పేరెంట్ కంపెనీ ద్వారానే ఇప్పుడు మిల్లెట్ అనేది న్యూట్రిషన్ సెక్యూరిటీ కోసం చాలా అవసరం కనుక మేము మిల్లెట్ డబ్బావాలా అనే మళ్ళీ ఒక వినూత్నమైన కాన్సెప్ట్తో ఈ ఆంటర్ప్రినర్షిప్ మళ్ళీ కొత్త మోడల్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాలో అప్పట్లో వాళ్ళంతా చదువుకోలేదు. డబ్బావాలా తరంలో ఒక ఫుడ్ లాజిస్టిక్ కంపెనీలో అన్ని వందల కోట్లు చేసిన వాళ్ళు ఒకరే అనమాట. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ కనిపించి, మధ్యాహ్నం పూట కార్పొరేట్ లంచెస్ ఇస్తున్నాం కనుక మన కాన్సెప్ట్లో మంచి ఆహారము, సరైన ఆహారము, మిల్లెట్లో మంచి న్యూట్రిషన్ ఫుడ్ మధ్యాహ్నం ఇస్తున్నాం కనుక మధ్యాహ్నం డెలివరీ చేస్తున్న సర్వీస్ ఆల్రెడీ డబ్బావాలా కనుక మిల్లెట్స్లో మేము వినూత్నంగా మా కిచెన్స్ నుంచి పంపిస్తున్నాం కనుక మిల్లెట్ డబ్బావాలా అని పెట్టడం జరిగింది. అట్లాగే నేను మెడిటేటర్ కనుక కొంత ధ్యానం చేయడము, ఆ లోగో కలర్స్ ఎల్లో అంటే గోల్డెన్ సీరియల్ కనుక గోల్డెన్ సీరియల్ని మనం పసుపు పచ్చ కలర్లో పెట్టడము, డబ్బావాలా అర్త్ కలర్స్ ఉండాలి అని చెప్పేసి అప్పట్లో మనం స్టోరేజ్ చేసేవాళ్ళం అర్త్. దీనిలో మనం అర్త్తో రిలేటెడ్ అయిన వర్క్స్ చేశాను ఎప్పుడైనా అని ఎల్లో అండ్ బ్రౌన్ లోగో పెట్టి మిల్లెట్ డబ్బావాలా పెట్టడం జరిగింది. వీఆర్ ఇండియాస్ ఫస్ట్ 100% మిల్లెట్ లంచ్ బాక్స్ సర్వీసెస్. అంటే ఈ విధంగా 100% మిల్లెట్తో లంచెస్ ఇవ్వడం అనేది ఎవరు చేయట్లేదు. ఈ ధరలో, ఈ ఎఫిషియన్సీలో, ఈ అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ కూడా చేయట్లేదు. మేము మార్చ్లో లోగో మాత్రం లాంచ్ చేసాము. లోగో లాంచ్ చేసినప్పటికీ మాకు R&Dకి చాలా టైం పట్టింది. ఎందుకంటే డిఫరెంట్ రెసిపీస్, మిల్లెట్ పాలటబిలిటీ అంటే అందరూ తినలేరు. మిల్లెట్ ఏమైపోయిందంటే మార్కెట్లో చప్పటి ఫుడ్గా, సిగ్మెంట్ ఫుడ్గా ఉండిపోయింది. అంటే రోగం వస్తే తినాలి, లేకపోతే వెయిట్ లాస్ అంటే తినాలి, తప్పదు అని తినాలి. అలాంటి మిత్ మేము బ్రేక్ చేయాలనుకున్నాము. మనము ఇప్పుడు అన్నం నుంచి షిఫ్ట్ అవ్వడం, నేనే ఫుడ్లో అన్నం లవర్. ఫర్ ఎగ్జాంపుల్ అన్నం పూట తినలేకపోతే నేను ఉండలేను. అన్నం తినే వాళ్ళు టక్కన నువ్వు మిల్లెట్ తిను అని అంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఆ రుచి కానీ మారడం కానీ, సరదాగా హ్యాపీగా జాయ్ఫుల్గా, ఫుడ్ అంటే పవిత్రమైన సేక్రెడ్, మనం తినడం కూడా అలా ఆనందంగా తినాలి అంటే ఆ విధమైన షిఫ్ట్ రావాలని చాలా R&D చేయాల్సి వచ్చింది. మాకు ఈ పాస్ట్ 5 to 6 months మేము డిఫరెంట్ రెసిపీస్ R&D చేయడము, వాటిని పాలటబిలిటీ అంటే రిపీటబిలిటీ, కస్టమర్ ఒకసారి తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు. ప్రీ సబ్స్క్రిప్షన్ మోడల్ మనది. 12 రోజులు 6 రోజులు ఇలా పెడతాం, 9 రోజులు. మరి వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయాలంటే నిన్న తిన్నది ఇవాళ తినొద్దు, రేపు తినొద్దు, 12 రోజులు రొటేట్ అవ్వాలి, బోర్ కొట్టకూడదు. ఇలా మేము R&Ds చేయడానికి కొంత టైం. అట్లాగే B2C అనేది టఫ్. మేము ఫస్ట్ B2Bతో స్టార్ట్ చేసాం. B2B అంటే ఏంటి,
పెద్ద కార్పొరేట్ కంపెనీలు మీరు సరైన ఆహారం మీ ఎంప్లాయీస్కి పెట్టండి, హెల్తీ మిల్లెట్ తినండి అన్నట్టుగా 50 above 20 above ఉన్న ఎంప్లాయీస్కి ఇద్దామని స్టార్ట్ చేసిన కాన్సెప్ట్. మరి చాలా రెస్పాన్సెస్ మాకు B2C వచ్చినాయి. అంటే డాక్టర్స్ కానీ ప్రొఫెషనల్స్, వర్కింగ్ ఉమెన్, ఇప్పుడు మీలాగా మనలాగా కూడా ఏంటంటే టక్కన వండుకోవాలి ఉంటుంది, తినాలి ఉంటుంది, కానీ అంత టైం ఎక్కడ ఉంది, వాళ్ళు అన్ని రుచులు తేలేరు మిల్లెట్స్లో. సో వర్కింగ్ పాపులేషన్ ఎక్కువ అడగడం వల్ల సరే మనకు కూడా మార్కెట్లో బ్రాండ్ ట్రాక్షన్ ఉంటుంది అని చెప్పేసి మేము తప్పని పరిస్థితుల్లో మేము B2Cకి షిఫ్ట్ అయ్యాము. ఇంకోటి ఏంటంటే మాకు ప్యాకింగ్లో కూడా ఇదివరకు నేను ఆర్గానిక్ గంప అని 2014లో ఆల్మోస్ట్ 14 ఆ టైంలో ఎవ్వరు మార్కెట్లో లేనప్పుడే మేము ఇంటింటికి గంపల కూరగాయలు పంపించాము. ఆల్మోస్ట్ అప్పట్లోనే 200-300 కస్టమర్స్ పీస్ రేట్ సిస్టమ్ లాగా చేసిన B2C అనుభవం ఉండడం వల్ల తర్వాత గ్రాసరీస్ ఇచ్చాం, సప్లై చైన్లో వెళ్ళాం, కోవిడ్లో సిట్రస్ ఫైనట్ క్లబ్ అన్నాం, సిట్రస్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ చాలా యునిక్ కమ్యూనిటీని ఇంపాక్ట్ చేసే కేస్ స్టడీ మోడల్స్ నేను సహజ ఆహారంలో, సహజ వ్యవసాయంలో, సహజ జీవన విధానంలో చాలా చేసున్నాను. బట్ నాకు ఈ B2C అనేది కూడా మా ఎక్స్పర్టైజ్. అంటే వాల్యూమ్స్ తీసుకెళ్లడము, అదే టైంకి షార్ప్ డెలివరీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12:30కి 100 మంది ఉన్నా, 200 ఉన్నా, 300 ఉన్నా అదే టైంకి వెళ్ళాలి. లంచ్ 12:30కి తింటాం, 11-11:30కి ఫుడ్ అయిపోవాలి, ప్యాకింగ్, ఇవన్నీ అప్పుడు చేస్తున్నాం గంపలో. కాకపోతే అప్పుడు కూరగాయలు పంపించాం. ఆ అనుభవంతో కూడా మేము పీస్ రేట్ సిస్టమ్ అంటే B2C ఇవ్వడం కూడా పాసిబులే. మిల్లెట్లో చాలా మంది రిస్క్ చేయరు, ఎందుకంటే మార్జిన్స్ థిన్, పెరిషబుల్ వాల్యూ, అంటే స్టోరేజ్ ఎక్కువ చేయలేము, అన్నం రుచులు తేయలేము. ముందు రోజు చెప్తే ఇప్పుడు మాకు అన్నంలాగా ఇప్పుడు చెప్తే కుదరదు, ముందు రోజే ఉండాలి. ఇవన్నీ సోకింగ్ టైం, కుకింగ్ టైం. ఈ మా Co-foundersలో కూడా ఎక్స్పర్టైజ్ ఉంది, కుకింగ్ ఎక్స్పర్టైజ్, ఒకరికి R&D ఎక్స్పర్టైజ్. ఆ టీమ్స్ అలా స్ట్రాంగ్ ఉండడం వల్ల కూడా నేను చేయగలిగాము. దీన్ని ఏంటంటే ఇప్పుడు B2B అనుకున్న వాళ్ళం B2Cని కూడా స్టార్ట్ చేసాము. ఇప్పుడు మేము ఎక్స్టెన్సివ్ R&D ఈజ్ గోయింగ్ ఆన్ ద మిల్లెట్ బెవరేజెస్ అండ్ బౌల్స్. మా ఫ్యూచర్ ఏంటంటే వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు పుట్ franchises across the town, especially ready to drink అనేది మేము చాలా ఎక్స్పర్టైజ్ చేసుకొని ఉన్నాము. అట్లాగే కోకో మోడల్ అంటే మనము కంపెనీ ఆపరేటెడ్ మోడల్సే ఫ్రాంచైజెస్ రిలీజ్ చేస్తాం. అంటే సెంట్రల్ కిచెన్ నుంచి వస్తుంది, ఆ హీటెడ్ ఐటమ్స్ని బౌల్స్ లాగా అమ్ముతాం. మీరు చూస్తే మార్కెట్లో 300-400 ఇట్లాగే ఉన్నాయి హై ఎండ్ మిల్లెట్ ఫుడ్స్. ఏమైనా కూడా 1-2 రెస్టారెంట్స్లో ఉన్నాయి. వాళ్ళు కూడా 1-2 రకాలు ఇస్తారు, అంత టేస్టీ ఉండవు, మళ్ళీ రోజు తినలేము. అదే ఈ 199 స్లాబ్లో మేము ప్రీమియం మీల్ రిలీజ్ చేయగలుగుతున్నాం, ప్రొఫెషనల్స్ అఫోర్డ్ చేయగలుగుతున్నారు. గ్రూప్ ఉంటే 120 రూపీస్కి ఇవ్వగలుగుతున్నాం. అంటే ఈ కాస్ట్కి ఈ క్వాలిటీ న్యాచురల్, మళ్ళీ మేము వాడే ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్, ఆబ్వియస్లీ మిల్లెట్ ఈస్ లైక్ రెయిన్ ఫెడ్, కెమికల్ ఫ్రీ, లాట్ ఆఫ్ థింగ్స్ మిల్లెట్ ఆర్ న్యాచురల్ ఓన్లీ. అదర్ ఇంగ్రీడియంట్స్ని కూడా మనం వీలైనంత సహజంగా పెడుతూ మనం ఇస్తున్నాం కనుక ఆ రుచి పోకుండా సహజంగా ట్రెడిషనల్గా ఇంట్లో అన్నం నుంచి షిఫ్ట్ అవుతున్నాము అనే వాళ్ళ అంటే ఆ మిస్ కాకుండా చేయగలుగుతున్నాం. ఒక రైస్ ఐటమ్, ఒక రోటీ ఐటమ్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అందరి పాపులేషన్స్కి సూట్ అయ్యే విధంగా రుచి కూడా రిపీటెడ్, ఇవన్నీ చేస్తున్నాం కనుకనే మేబీ మేము ఈ ఫ్రాంచైజెస్లో కూడా ఏమనుకుంటున్నాం అంటే బౌల్స్ తక్కువ కాస్ట్లో ఇవ్వగలుగుతాం అనుకుంటున్నాం. అంటే మార్కెట్లో 300 ఉంటే మనం 100-120కే ఇవ్వగలుగుతాం మేము ఇలాంటి. సో ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ లైక్ మిల్లెట్ డబ్బా వల్ల విల్ బీ సూన్ ఫ్రాంచైజెస్ ఇన్ బోత్ బివరేజెస్ అండ్ బౌల్స్. నెక్స్ట్ మనము ఆడవాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఆల్రెడీ నేను ఉమెన్ ఎనర్జీ అనే సంస్థ నడుపుండడము, ఆల్రెడీ మేము చాలా మంది 10,000 మంది ఉమెన్ వరకు నేను సపోర్ట్ చేయడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, అన్ని అనుభవాలు ఉన్నాయి కనుక మనము ఈ మిల్లెట్లో కూడా ఏం చేస్తున్నామంటే ఈ హోమ్ బేస్డ్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఏం చేయగలుగుతారో అనేది మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. సర్టెన్ ఆస్పెక్ట్సే ఇస్తాం వాళ్ళకి, ఎందుకంటే మిల్లెట్లో చాలా బిజినెసెస్ మీకు తెలుసో తెలియదో గత 5 ఏళ్ళుగా చాలా మోడీజీ ప్రమోట్ చేశారు, చాలా మంది మిల్లెట్ అంటున్నారు, కానీ మిల్లెట్లో ప్రాఫిటబుల్ బిజినెసెస్ లేవు. చాలా లిమిటెడ్ బిజినెసెస్ మాత్రం అక్వైర్ చేయబడ్డాయి, స్కేల్ చేయబడ్డాయి. కనుక ఇవి ఆడవాళ్ళకు ఉట్టిగానే ట్రైనింగ్ ఇచ్చేసి పెట్టేస్తే కూడా కుదరదు. అంటే వాళ్ళకి స్కేల్ రావాలి, వాల్యూమ్ రావాలి, మార్కెట్ రావాలి. కనుక మేము అంటే చాలా R&D చేసి కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఉమెన్ ట్రైనింగ్స్కి, కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే స్విగ్గీ జొమాటోలో వెళ్ళేటట్టుగా, కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే మనము ఫ్రాంచైజ్, అంటే ఆ కాంపోనెంట్స్ అలా డివైడ్ చేస్తేనే ఇందులో సక్సెస్ వస్తుంది. కనుక మేము ఇప్పుడు యంగ్ స్టేజ్లో ఉన్నాము, అంటే ఫ్యూ మంత్స్ ఓల్డ్ అని చెప్పొచ్చు. లిటరల్గా దివాళీ తర్వాత దసరా, దివాళీ ఆ టైంలో మేము పితృ అమావాస్య తర్వాత లంచెస్ B2C పంపించడం స్టార్ట్ చేసాం. బట్ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. ద గుడ్ థింగ్ ఈజ్ రిపిటేటివ్ కులినరీ వాల్యూ, అంటే రుచి మళ్ళీ కోరుకొని మళ్ళీ ఆర్డర్ చేయడం అనేది అక్కడ విశేషం అనమాట. ఒకసారి ఇవ్వడం కాదు, బాగుంది మీది మళ్ళీ ఇవ్వండి అని 12 రోజులు అప్డేట్ చేస్తున్నారు కదా, ఇట్లా 3 నెలల నుంచి తీసుకుంటున్నారు, మాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో చాలా బిజినెసెస్ ఉన్నాయి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ సెగ్మెంట్లో చాలా మంది ఉన్నారు. మా యూనిక్నెస్ ఎక్కడ అంటే ఇందాక చెప్పాను కదా,
అన్నంలో అనుకోండి మీకు ఎన్ని రకాలు ఉంటాయి, పులిహోర ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, కిచిడి ఉంటుంది, అట్లాంటి యునిక్నెస్ రిపిటేటివ్ వాల్యూ మేము మిల్లెట్స్లో తెస్తున్నాం. అంటే ఇవాళ మా మిల్లెట్లో 12-day రొటేషన్ మెనూ ఏదైతుందో స్టాండర్డైజ్ చేసాము. మీకు ఒక మీల్లో ఇలా 2 రోటీ వస్తుంది, ఒక రోటి పచ్చడి, ఒక కర్రీ, ఒక చట్నీ, ఒక లిక్విడ్. ఇలా రైస్లో కూడా ఎట్లా ఉంటుందంటే ఇవాళ ఫాక్స్టైల్ మిల్లెట్ లెమన్ రైస్ ఉంది, రేపు ఇంకోటి లిటిల్ మిల్లెట్ కిచిడి అని ఉంటుంది, ఎల్లుండి పూరి, ఇటువైపు పూరి, ఇవి రొటేట్ అవుతుంటాయి, ఇవి రొటేట్ అవుతుంటాయి. అంటే ఇన్ని రకాలు, ఇన్ని రుచులు, ఇన్ని రకాల మిల్లెట్లో తేవడం అనేది, మళ్ళీ వర్కింగ్ పాపులేషన్కి మధ్యాహ్నం అందించడం అనేది లంచ్ బాక్స్లలో కరెక్ట్ టైంకి వాడికి బోర్ కొట్టకుండా రిపీట్ చేసే విధంగా మిల్లెట్ని ఇవ్వడం అనేది మా యూనిక్నెస్. అట్లాగే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా మందికి తెలుసు ఆల్రెడీ. వెయిట్ లాస్, ఫిట్నెస్, వాళ్ళ మైండ్ కూడా ఎఫిషియన్సీ పెరుగుతుంది. వర్కింగ్ పాపులేషన్ ఇవాళ టైర్డ్ అయిపోతుంటారు, సత్తువు లేదు, చాలా మందిలో సాత్విక్. మాదేంటంటే యూనిక్నెస్ ఇంకోటి ఈకో స్పిరిచువల్ కుకింగ్. అంటే ఏంటంటే చాలా మంది, మేమందరం మెడిటేటర్స్, బేసికల్ అందరం ప్యూర్ వెజిటేరియన్స్. ఈ శాకాహారాలు వండడము, ధ్యానం చేస్తూ వండడం, అంటే ధ్యానం చేసిన వాళ్ళు చేయబడము, తర్వాత ఆ వాల్యూస్ అంటే ఎనర్జీ అంటాం దాన్ని, శక్తి. ఆహారంలో రుచి వేరు, శక్తి వేరు. మా ఆహారంలో శక్తి ఉంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిక్నెస్. ఉమెన్ ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. ఆంటర్ప్రినర్ సక్సెస్లో ఎకనామికల్ సక్సెస్ అనుకుంటున్నారు. లైఫ్లో ఆహారం తింటాం కదా, ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ డబ్బులు తినం. తృప్తి కూడా ధనమే. ధనంని కేవలం డబ్బుగా చూడొద్దు. బిజినెస్ కాబట్టి ఫర్ ప్రాఫిట్ చేయాలి కాబట్టి డబ్బులు సంపాదించుకోవాలి. వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, సంపాదించాలి, తప్పదు. కానీ నేను ఏమంటున్నానంటే అతి గొప్ప ధనము తృప్తి. అట్లాగే విమెన్ హ్యాపీ అండ్ హెల్దీ ఉండాలి. హ్యాపీ ఉమెన్ మేక్ హ్యాపీ ఎకనామీస్. అంటే ఆనందంగా ఉన్న ఆడవాళ్ళు ఆనందంగా ఉండే కల్చర్స్ని సృష్టిస్తారు. కనుక స్త్రీలు స్పెషల్గా ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి సక్సెస్ హోలిస్టిక్ అని చెప్తా, లీనియర్ కాదు, హోలిస్టిక్. అంటే మంచిగా తినండి. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ లవ్. మీరు ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ మంచిగా తినాలి. చాలా మంది వాళ్ళు రేపు వండడం మర్చిపోతున్నారు, వంటలు సరే, అట్లీస్ట్ మంచి ఆహారం ఎన్నో రకాలుగా దొరుకుతుంది. బాగా తినడం అనేది ఫస్ట్ సెల్ఫ్ లవ్కి, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు అని చెప్పడానికి మొదటి క్వాలిటీ మంచిగా తినడం, మంచిగా ఆహారం పెట్టడం. మేము ఇవాళ అన్నదానం చేయడం చాలా ఇష్టపడే వ్యక్తి నేను. మా గురువుల దగ్గర నుంచి కూడా ఈ కల్చర్, నాకు సంస్కృతి వచ్చింది. ఇంటి కోసం అని అన్నం పెడతాం, అవునా? ఇవాళ నాడు ఇంటికి వచ్చే వాళ్ళు తక్కువైపోయారు, పెట్టే వాళ్ళు తక్కువైపోయారు. మనం ఆ విలువలు ఇవ్వలేకపోతున్నాం. అట్లీస్ట్ మా ఫుడ్ కంపెనీస్ ద్వారా మేము ఆహారం పెట్టాలనుకుంటున్నాం, సరి అయిన ఆహారం. సో విమెన్కైనా, ఆంటర్ప్రినర్స్కైనా, యూత్కైనా, ఎవరికైనా నేను ఇచ్చే మెసేజ్ ఇదే: ఈట్ హెల్దీ, యు బికమ్ వాట్ యు ఈట్. మనం ఏది తింటే మనం అది అవుతాం. మన భావనా కేంద్రం అలా మారిపోతుంది ఆహారంని బట్టి. సో ఆహారం అనేది అంత గొప్పది. సో మంచి ఆహారం తినండి. సక్సెస్ అవ్వడానికి మొదటి క్వాలిటీ, టేక్ ఎనీ multi-billionaires or anybody, they have become rich by balance in life. బ్యాలెన్స్ దేని ద్వారా వస్తుంది? సరైన ఆహారం తింటే సరైన ఆలోచన వస్తుంది, సరైన ఆలోచన ఉంటే సరైన యాక్షన్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ. ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, నమస్తే. నా పేరు విజిత. నేను వన్ ఆఫ్ ద కో ఫౌండర్ ఆఫ్ మిల్లెట్ డబ్బా వల్ల. బేసికల్గా నేను హెచ్ఆర్గా ఐటీ కంపెనీలో చేశానండి. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ రంగంలో రావాలని చాలా ఆసక్తి ఉండేది. సో దీంట్లో నాకు మిల్లెట్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. మేము సిన్స్ 10 years నుంచి మేము మిల్లెట్స్ తింటూ ఉంటాం. మా హోల్ ఫ్యామిలీ మొత్తం మిల్లెట్స్ తింటుంటారు. సో ఆఖరికి మా పిల్లలు కూడా నేను మిల్లెట్స్ అలవాటు చేశాను. ఇక్కడ ఏంటంటే పోస్ట్ కోవిడ్ తర్వాత ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ అయిపోయింది. జనాల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది, రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా తక్కువ ఉంది. కాకపోతే నా ఒక ఏంటంటే బిజినెస్లో నాకు ఒక ఫుడ్ బిజినెస్ పెట్టాలనే ఆసక్తి ఉండేది. అది హెల్త్ కాన్షియస్ సంబంధించింది ఏదైనా ట్రై చేయాలనేది ఉండేది. సో నేను మిల్లెట్స్ ఎంచుకునేదాన్ని. సో దీనివల్ల మనకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్లు వచ్చేసాయి, బయట మనకి రకరకాల అవేర్నెస్ వచ్చేసింది మిల్లెట్స్లో కూడా. కానీ నాకేమనిపించిందంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, లైక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, హెల్త్ ఫ్యామిలీస్ కానీ, వాళ్ళకి ఏంటంటే మిల్లెట్స్ ఎలా వండుకోవాలా,
ఎలా సోక్ చేయాలి ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అంటే తెలిసినా కూడా వాళ్ళకి పెద్ద టైం కూడా లేదు. ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళకి హర్రీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఎంప్లాయీస్, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు. సో వాళ్ళకి ఏంటంటే మిల్లెట్స్ ఫుడ్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. మేము ఈ ప్రాబ్లం మేము ఫైండ్ అవుట్ చేసి వాటికి సొల్యూషన్ ఎట్లా అంటే మిల్లెట్ డబ్బా వల్ల, అంటే మిల్లెట్ లంచెస్ ఎవరు ఇంతవరకు ఇవ్వలేదండి నాకు తెలిసి. సో మేము మిల్లెట్ లంచెస్ ఎందుకు ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళకి, హెల్త్ కాన్షియస్ పీపుల్ వాళ్ళకి, హెల్దీ లివింగ్ హెల్దీ ఈటింగ్ మేము తినే వాళ్ళకి కానీ వాళ్ళకి మేము ఎందుకు ఇవ్వకూడదు అనేసి మేము ఇది ఆప్షన్ చూస్ చేసుకున్నాం. మిల్లెట్ డబ్బా వల్ల దాన్ని మేము ప్రారంభించాం. యాక్చువల్గా మిల్లెట్స్ అనేవి చాలా రకాలండి. అంటే ఇవి మన ట్రెడిషనల్ ఫుడ్ గ్రెయిన్స్ అంటారు. అంటే మన పూర్వీకులు బేసికల్గా ఇవి తింటూనే వాళ్ళు హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇవి ఇప్పుడు మనం మర్చిపోయాము. మళ్ళీ ఆ ట్రెడిషనల్ ఫుడ్ గ్రెయిన్స్ని మళ్ళీ మేము రివైవ్ చేసుకుంటున్నాము. సో మెయిన్గా మా అవేర్నెస్ ఏంటంటే, అంటే మేము హెల్తీ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, అంటే హెల్తీ బౌండరీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము సొసైటీకి. అలాగే మేము ఇందులో మిల్లెట్స్ వచ్చేసి మనకి చాలా రకాలు ఉన్నాయండి. కొర్రలు, ఊదలు, ఆండు కొర్రలు, సామలు, సజ్జలు, రాగులు, అలా మీకు తెలిసిందే జొన్నలు. వీటితో పాటు మేము ఏం చేస్తున్నామంటే ఈ మిల్లెట్ మీల్స్ తయారు చేసాం. 12 టైప్స్ ఆఫ్ రెసిపీస్ తయారు చేసామండి మిల్లెట్స్లో. మేము మిల్లెట్ మీల్స్తో పాటు రోటీ కాంబినేషన్ కూడా ఇస్తున్నాం అనమాట. మిల్లెట్ రోటీ అది కూడా. సో మిల్లెట్ అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఫాక్స్టైల్ మిల్లెట్ లెమన్ రైస్. సో దానికి జోడీగా మేము ఏమి ఇస్తున్నామంటే జోవార్ రోటీ ఇస్తున్నాం, తర్వాత కర్రీ ఇస్తున్నాం, చట్నీ, రైతా, సాంబార్, అంటే లిక్విడ్, ఎనీ లిక్విడ్, సాంబార్ కావచ్చు, పచ్చి పులుసు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో లాస్ట్ స్వీట్ కూడా యాడ్ చేసామండి. ఈ మొత్తం కాంబో వచ్చేసి 199 రూపీస్కే మేము అందిస్తున్నాం అనమాట. హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళకి కాకుండా మిల్లెట్స్ అందరూ తినే విధంగా మేము మిల్లెట్స్ సప్లై చేస్తున్నామండి, ఆఖరికి చిన్న పిల్లలు కానించి. ఎందుకంటే రైస్ తిని 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 ఈ 500 years నుంచి రైస్ అలవాటు పడిపోయి మిల్లెట్స్కి త్వరగా షిఫ్ట్ అవ్వలేరు ఎవరు. ఆ షిఫ్టింగ్ అనేది మేము ఎలా కనుక్కున్నామంటే, టేస్టీగా ఇవ్వాలి. మిల్లెట్స్ అనేది చప్పగా ఉంటాయి జనరల్గా, అయితే వాటిని మేము టేస్టీగా ఇవ్వాలని మేము ఆ రకంగా డిజైన్ చేసాం మీల్స్ అనేవి. సో ఇందులో మేము ఏం చేస్తామంటే, ఒక రోజు ఒక మీల్ వెళ్తుంది, నెక్స్ట్ డే ఇదే మీల్ నెక్స్ట్ డే రాదు. అంటే బోర్ కొట్టకుండా మేము మీల్స్ తయారు చేస్తాం. అలా 12 days రెసిపీస్ ఉంటాయి మా దగ్గర. సో ఆ 12 daysలో మీకు వచ్చేసి ఫస్ట్ ఫాక్స్టైల్ లెమన్ రైస్ నుంచి, నెక్స్ట్ పుల్లావ్, బాజ్రా అంటే సజ్జలు, నెక్స్ట్ బార్నియాడ్, ఊదలు, అలాగే బిర్యానీ కూడా దీంట్లో చేయడం జరుగుతుంది. జనాలకి ఏంటంటే తేడా అనేది కనిపించదండి ఇక్కడ. యాక్చువల్గా రైస్ నుంచి మిల్లెట్స్ అనే ఆ డిఫరెన్స్ కూడా వాళ్ళకి కనపడకుండా మేము ట్రెడిషనల్ టేస్ట్ ఇస్తున్నాం. ఆల్ ది బెస్ట్ ధాత్రి మీడియా. లాట్ ఆఫ్ ఉమెన్ లీడర్షిప్ ఉన్నారు ఇక్కడ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ధాత్రి మీడియా. ఆల్ ది బెస్ట్.